హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వరల్డ్. ఈరోజు అయితే వెనీలా స్పాంజ్ కేక్ చేస్తున్నానండి. కర్డ్ యూస్ చేయకుండా, ఎగ్ యూస్ చేయకుండా కేక్ చేస్తున్నాను. మామూలుగా ఎగ్ అన్న యూస్ చేస్తారు, వెనీలాకి కర్డ్ అన్న యూస్ చేస్తారు. ఈరోజు అలా కాకుండా, రెండు కాకుండా కేక్ అయితే చేస్తున్నానండి. కర్డ్ యూస్ చేసే మూలన మనకి తింటుంటే ఒకలాగా నోటికి చుట్టుకొని పోతుంటుంది కదండి. అలా కాకుండా ఇలా చెయ్యండి, అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. కేక్ అయితే చాలా సాఫ్ట్గా, స్పాంజీగా బాగుంటుందండి. టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఒక కప్పు మైదా తీసుకోవాలి. అందులో కొద్దిగా ఒక 1 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూను వంట సోడా వేసుకోవాలి. వేసుకొని ఇందులో వేసుకొని మనము జల్లించేసుకోవాలి. జల్లించి పక్కన పెట్టేసుకోవాలండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మీ సపోర్ట్ వల్ల, ఎంకరేజ్మెంట్ వల్ల మరిన్ని వీడియోస్ చేస్తున్నానండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలండి. ఇంకా మనకి శ్రావణ మాసము అలాంతా వస్తుంటుంది కదండి. ఇంట్లో అయితే ఎక్కువ ఎగ్స్ అయితే యూజ్ చేయము. అలాంటప్పుడు ఇలాగ ఎగ్లెస్ కేక్ పిల్లలకైతే చేసి ఇవ్వచ్చండి. చాలా స్పాంజీగా బాగుంటుంది. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం పిండి నెల జల్లి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. మిక్సీ జార్ తీసుకొని ఒక 2 స్పూన్ల వరకు చక్కెర వేసుకోవాలండి. థర్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలండి. లేదంటే మనం బటర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నాను. 1/3 కప్పు. అలాగే అరకప్పు పాలు వేసుకోవాలండి. ఈ 3 బాగా మిక్సీ పట్టేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ చేసుకోవాలి. మనము ఇలాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ కొట్టేసుకోవాలండి. వేసేసుకొని ఇప్పుడు మనము మైదాలో వేసుకున్నాము. మనం ఇక్కడ పెరుగు, గుడ్డు యూస్ చేయటం లేదు కాబట్టి దీనికి బదులుగా మనము మిల్క్ మేడ్ యూస్ చేస్తున్నానండి. మిల్క్ మేడ్ అయితే తప్పకుండా ఉండాలి. మనం పెరుగు, ఎగ్ వేయని మూలాన ఇలాగా ఒక అరకప్పు వరకు మిల్క్ మేడ్ తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకుంటామో మనం అదే కొలతలతో అన్నీ తీసుకోవాలండి. 1/3 ఆయిల్, అలాగే 1/2 కప్పు పాలు, అలాగే 1/2 కప్పు వరకు మనం మిల్క్ మేడ్ ఇలాగ అన్నీ తీసేసుకొని నెక్స్ట్ ఒక స్పూన్ వరకు మనము వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ వేసేసుకొని మనము ఒకటేగా కలుపుకోవాలండి. ఇలాగ ఏదన్నా విస్కర్ ఉంటే బాగుంటుందండి. ఇలాగ మొత్తము కలిపేసుకోవాలి. మీకు ఏదన్నా కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే, క్రీమీ టెక్స్చర్ కాకుండా కొంచెం కావాలంటే పాలు వేసుకోవచ్చండి. ఇలాగా విస్కర్తో బాగా ఒకటే రౌండ్గా ఒకటే ఇదిలో అనుకోవాలండి. డైరెక్షన్స్ అయితే చేంజ్ చేద్దండి. ఇలాగ బాగా ఒకటే డైరెక్షన్లో అనుకొని మనము ఆల్రెడీ మనకి కేక్ ఉంటుంది కదండి, ప్యాన్, బౌల్ మన ఇష్టం ఏదైనా తీసేసుకొని మైదా వేసుకొని డస్టింగ్ చేసుకున్నానండి. లేదు అంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. ఇలాగంతా చేసుకున్న మొత్తం ఈ కేక్ మిక్చర్ని అంతా ఇందులోకి వేసేసుకొని ట్యాప్ చేసుకోవాలండి. ఇలాగా ఒకసారి ట్యాప్ చేసేసుకుంటే మనకి కేక్ మిక్చర్ అంతా లెవెల్ అయిపోతుంది. మీకు కొద్దిగా వేసుకున్నాక క్వాంటిటీస్ ఏదైనా తేడా ఉంటే, టెక్స్చర్ ఒకవేళ మీకు టైట్ అనిపిస్తే కొంచెము మిల్క్ వేసుకోండి, సెట్ అయిపోతుంది. ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి లెవెల్గా వస్తుందండి కేకు. ముందుగానే ప్రీ హీట్ చేసుకున్నానండి. మనము ఓవెన్ లేకుండా కేక్ చేస్తున్నాను. అందరికీ ఓవెన్లో కంటే ఇలాగ హీట్ చేసుకొని మనం పొయ్యి మీద చేసుకుంటేనే కేక్ అయితే బాగా వస్తుందండి. ఇలాగ కింద ముందుగానే ఇసుక వేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను. దీని మీద ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులో ఒక గిన్నె కూడా పెట్టేసుకున్నానండి. ఇలాగా గిన్నె పెట్టేసేసుకొని దీని మీద కేక్ పెట్టుకున్నానండి. నేను అడుగున వేసుకున్నాను ఇసుక. లేదు అంటే మనము డైరెక్ట్గా లోపలే మనం ఇసుక వేసేసుకొని ఏదైనా స్టాండ్ కానీ గిన్నె కానీ మన ఇష్టం పెట్టేసి దాని మీద ఇలాగా కేక్ కూడా పెట్టేసుకోవచ్చండి. ముందుగా ఒక 10 మినిట్స్ మనము ఈ కేక్ బౌల్ని ప్రీహీట్ చేసుకోవాలండి. ప్రీహీట్ చేసుకుంటే మనకి కేక్ త్వరగా కూడా అయిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 50 to
50 మినిట్స్ టు 1 అవర్ వరకు అయితే టైం తీసుకుంటుందండి. మనం చూసి మనము కేక్‌ని చూసి మనము స్టవ్ కట్టేసుకోవాలండి. మనం ఏదైనా ఇక నైఫ్ గానీ, ఏదైనా పుల్ల గానీ తీసుకొని అలాగ మళ్ళీ లోపలికి గుచ్చేస్తే మనకి తెలిసిపోతుందండి. ఇప్పుడైతే మనము 50-55 మినిట్స్ వరకు బేక్ చేస్తామండి కేక్‌ని. కేక్ అయితే అయిపోయిందండి. నాకు 1 అవర్ పైన పట్టింది. నేను చానా లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసినాను. కొద్దిగా చల్లగా అయినాక మనం తీసేసుకుందామండి కేక్‌ని. కేక్‌ని అయితే ఇలాగా మోల్డ్‌లో నుంచి తీసేసినానండి. చూడండి ఎంత పఫీగా బాగా వచ్చింది అసలు కేక్ అయితే. చానా పఫీగా వచ్చింది కేక్ అయితే ఇలాగా. నేను తీసుకున్న కొద్దిగా ఒక కప్పు క్వాంటిటీకి మైదా కూడా కేక్ అయితే బాగా వచ్చిందండి అసలు. ఇలాగా కేక్‌ని తీసేసుకొని మనము డెకరేట్ పర్పస్‌గా మనం ఏదైనా యూజ్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ చాక్లెట్ సిరప్ అయితే యూజ్ చేస్తున్నాను. హెర్షీస్ వాళ్ళది. షుగర్ సిరప్ తీసుకొని ఇలాగైతే డెకరేట్ చేసుకున్నానండి. టాపింగ్ చేసినాను. అలాగే మనకి టాపింగ్ కోసం కూడా మనకి కలర్డ్ బాల్స్ అయితే మనకి బయట దొరుకుతాయండి. చాక్లెట్ సిరప్‌తో ఇలాగ నేను సింపుల్‌గా డెకరేట్ చేసుకున్నాను. ఇలాగా మనము ఎగ్ లేకుండా, కర్డ్ లేకుండా మనము మిల్క్ మేడ్‌తో ఇలాగ కేక్ చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉంటది. చాలా పఫీగా కూడా బాగొచ్చిందండి. కేక్ అయితే ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. శ్రావణ మాసం ఎగ్ తినని వాళ్ళు ఇలాగ చేసుకోవచ్చండి. మనం బర్త్‌డేస్‌కి, పార్టీస్‌కి కొందరు అవాయిడ్ చేస్తుంటారు కదండీ కేక్ కట్ చేయడం కూడా. శ్రావణ మాసం, కార్తీక మాసం అలాంటప్పుడు ఇలాగ ఎగ్‌లెస్ కేక్ మనమైతే రెడీ చేసుకోవచ్చండి. మీ సపోర్ట్ వల్ల, మీ ఎంకరేజ్‌మెంట్ వల్ల మరిన్ని వీడియోస్‌తో వస్తానండి. మీ ఎంకరేజ్‌మెంట్ ఇలాగే ఉండాలండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.